హాయ్ అండి, నా పేరు డాక్టర్ శ్రవణ్, ఎంబీబీఎస్ జనరల్ మెడిసిన్. ప్రస్తుతం కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్గా మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు బ్రాంచ్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. కొలెస్ట్రాల్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ ఎవరికి వస్తుంది, కొలెస్ట్రాల్కి ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎవరో ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెయిన్గా మనం చూసుకోవాలి అంటే ఆఫ్టర్ 30 years, ఆఫ్టర్ 25 years, సో ఎవరికైనా రావచ్చు కొలెస్ట్రాల్ అనేది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి జెనెటిక్ అంటే ఆ ఏజ్లో వచ్చింది, 25-30 years 35 yearsలో వచ్చిందంటే జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది. లేదు అనుకుంటే వాళ్ళు లావుగా ఉండడం అంటే హై క్వాంటిటీ ఆఫ్ జంక్ ఫుడ్స్ కానీ, హై క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ ఫుడ్స్ కానీ, హై క్వాంటిటీ ఆఫ్ మైదా, హై కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల, అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ల్యాక్ ఆఫ్ వాకింగ్, ల్యాక్ ఆఫ్ స్లీప్, సో ఇవన్నిటి వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. అండ్ మనము కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు మెయిన్గా ఒక ఫ్యాక్టర్ అన్నమాట, ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ టు కాజ్ హార్ట్ అటాక్ అండ్ టు కాజ్ బ్రెయిన్ స్ట్రోక్స్. సో మనం అది ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలి, ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. సో మనకి కొలెస్ట్రాల్లో మెయిన్గా మనకి చూసుకోవాల్సింది ఏంటంటే 2 రకాల బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి మనకి. ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఒకటి ట్రైగ్లిజరైడ్స్ ఒకటి, ఓకేనా. మనకి ఇంకా మంచి కొలెస్ట్రాల్ ఏంటిదంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఎంత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మంచిగా ఉంది అంటే అంత మంచిగా మనకి హార్ట్ అనేది, మన బ్రెయిన్ అనేది చాలా బాగుంటుంది. సో ఎల్డిఎల్ అనేది, ట్రైగ్లిజరైడ్స్ అనేది కంట్రోల్ లెవెల్లో పెట్టుకోవాలి. సో నార్మల్ వాల్యూస్ ఆఫ్ ఎల్డిఎల్ వచ్చేసి <100 అండి, అండ్ నార్మల్ వాల్యూస్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ <150. సో దీనికంటే ఎక్కువ ఉంది అంటే మనం జాగ్రత్త తీసుకోవాల్సింది. సో ఖచ్చితంగా అందరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే అవసరం లేదు. సో మెయిన్గా కానీ ఎవరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, ఒకవేళ ఇప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంది, more than 150 వస్తారు, more than 150 వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. బార్డర్ లైన్లో ఉంది, 100 ఉంది, 110 ఉంది, 115 ఉంది, వాళ్ళు వెయిట్ చేయొచ్చు. ఒక 2-3 months వెయిట్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, అంటే జంక్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేసుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని, బరువు తగ్గి ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ వాళ్ళు రిపీట్ 3 months చేసుకోవాలి. సో 3 months తర్వాత కూడా తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఇంకొకటి ఎల్డిఎల్కి వాడే టాబ్లెట్స్ ఏంటంటే స్టాటిన్స్ అని ఉంటుంది. ఆ స్టాటిన్స్ మనకి మెయిన్గా ఒక కొంతమందిలో 6 నెలలు అవసరం పడవచ్చు, కొంతమందిలో సంవత్సరం అవసరం పడవచ్చు. ఎవరికి ఇది షుగర్ లేని వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా అవసరం పడవచ్చు. ఎల్డిఎల్ని తగ్గించడానికి ఏం వాడతామంటే స్టాటిన్స్ అనే వాడతాం. అదే ట్రైగ్లిజరైడ్స్కి వచ్చేసి ఫీనోఫైబ్రైడ్ అనే టాబ్లెట్ ఉంటుంది. అది ఒక 6 weeks నుంచి ఒక 3 months తీసుకుంటే సరిపోతుంది. సో దానికి ఇంకా తర్వాత నార్మల్కి వచ్చాక మనం తర్వాత ఫుడ్ నుంచి కానీ, ఎక్సర్సైజ్ నుంచి కానీ ఇవన్నీ ద్వారా మెయింటైన్ చేసుకోవాలి. లేదు మనం ఇప్పుడు తగ్గించేసాను టాబ్లెట్స్ తోటి మళ్ళీ అన్ని రకాల ఫుడ్ తినవచ్చు అంటే అది తప్పు అండి. ఇది కొలెస్ట్రాల్కి సంబంధించిన ట్రీట్మెంట్, అండ్ ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి. సో అండ్ కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా డౌట్ ఉంది చాలామందికి, ఎప్పుడైనా చేయించుకోవచ్చా, ఓన్లీ ఫాస్టింగ్లో అవునండి, ఎస్పెషల్లీ ఫాస్టింగ్లోనే చేయించుకోవాలి. అందుకే దాన్ని ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం. అప్పుడే వాల్యూస్ కరెక్ట్గా వస్తుంది, మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయగలుగుతాం. కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ బాధ్యత నుంచి మనం బయటపడతాం. సో ఇది నేను చెప్పిన మాటలు మీరు శ్రద్ధగా పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.